సుందరకాండ హనుమంతుని అచంచల భక్తి, సేవాభావం, వీరత్వను తెలియజేసే భాగం. దీనిని పఠించడం వల్ల ధైర్యం పెరుగుతుంది, భయం తొలగుతుంది, శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. మా ఛానల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, రామాయణ ఘట్టాలు నిరంతరం అందిస్తుంటాం. దయచేసి మా ఛానల్లో సబ్స్క్రైబ్, వీడియోకు లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. మిథిలా రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజు జనకుడు ఒకసారి యజ్ఞం నిర్వహించేందుకు భూమిని దున్నుతున్నాడు. యజ్ఞవాటిక సిద్ధం చేయడానికి రాజు స్వయంగా నాగలి పట్టి పొలాన్ని దున్నుతుండగా నాగలి ముందుకు ఒక చిన్న పెట్టె తగిలింది. ఆశ్చర్యపోయిన జనకుడు ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక దివ్యకాంతితో మెరిసే చిన్న శిశువు కనిపించింది. ఆ బాలిక ఎంతో అందంగా, దివ్యత్వంతో ప్రకాశిస్తూ ఉండగా జనకుడు ఆమెను భూమిదేవి ప్రసాదంగా భావించాడు. భూమి నుండి ప్రత్యక్షమైన ఆ శిశువును రాజు ఎంతో ఆనందంతో తన కుమార్తెగా స్వీకరించాడు. నాగలి దున్నిన రేఖను సీత అని సంస్కృతంలో అంటారు. అందువల్ల ఆ బాలికకు సీత అనే పేరు పెట్టారు. జనక మహారాజు మరియు ఆయన రాణి సునైన ఆ బాలికను ఎంతో ప్రేమగా పెంచారు. అయోధ్యరాజు దశరథుడికి సంతానం లేకపోవటంతో పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగఫలంగా శ్రీరాముడు, భారతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరాముడు బాల్యం నుంచే శాంత స్వభావి, సత్యవ్రతుడు, ధర్మనిష్ఠుడు. విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకెళ్లాడు. తాటక వధ, మారీచ సుబాహు సంహారం చేశారు. మిథిలా రాజ్యంలో సీతమ్మ స్వయంవరం ఘనంగా నిర్వహించారు. సభ మధ్యలో మహాశివధనుసు ఉంచబడింది. అనేక రాజులు, యువరాజులు దాన్ని ఎత్తలేక పరాజయం పొందారు. విశ్వామిత్ర మహర్షితో వచ్చిన శ్రీరాముడు వినయంతో ముందుకు వెళ్ళి శివధనుస్సును సులభంగా ఎత్తి విరిచాడు. సభ అంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. సీతమ్మ చేతిలో పూలమాల పట్టుకొని ఆనందంతో శ్రీరామునికి వరమాల వేసింది. జనక మహారాజు, సునయనాదేవి మరియు అందరూ ఈ దివ్య ఘట్టాన్ని ఆనందంగా వీక్షించారు. దశరథ మహారాజు కుటుంబంతో సహా హాజరయ్యాడు. సీతారాములు అగ్నిసాక్షిగా 7 ప్రదక్షిణలు చేసి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. దేవతలు ఆశీర్వదించగా సభ అంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. మంత్ర దుష్ప్రభావంతో కైకేయి 2 వరాలు కోరింది. భారతునికి రాజ్యం, రాముడికి 14 ఏళ్ల అరణ్యవాసం. ధర్మరక్షణ కోసం రాముడు సీత, లక్ష్మణులతో అడవికి వెళ్ళాడు. అరణ్యంలో ఋషులను దర్శిస్తూ జీవించారు. శూర్పణఖ రాముడిని కోరగా లక్ష్మణుడు ఆమె ముక్కు కోశాడు. దీనికి ప్రతీకారంగా రావణుడు కుట్ర పన్నాడు. మారీచుడు స్వర్ణమృగంగా మారి సీతమ్మను ఆకర్షించాడు. రాముడు దానిని వెంటాడగా మారీచుడు రామస్వరంలో అరవటంతో సీతమ్మ భయపడింది. లక్ష్మణుణ్ణి కూడా పంపించింది. ఆ సమయంలో రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతమ్మను మోసగించాడు. లక్ష్మణ రేఖను దాటిన సీతమ్మను రావణుడు బలవంతంగా అపహరించి పుష్పక విమానంలో లంకకు తీసుకెళ్లాడు. సీతమ్మ అపహరణ తరువాత రాముడు, లక్ష్మణులు అడవిలో వెతుకుతూ వెళ్లారు. మార్గమధ్యంలో ఒక పెద్ద పక్షి గాయాలతో నేలపై పడి ఉన్నది కనిపించింది. రావణుడు సీతమ్మను అపహరిస్తుండగా జటాయువు వీరోచితంగా యుద్ధం చేసి అడ్డుకున్నాడు. కానీ రావణుడు అతని రెక్కలను నరికి గాయపరిచాడు. జటాయువు రాముడికి జరిగిన సంగతిని వివరించి సీతమ్మను లంకకు తీసుకెళ్లాడని చెప్పాడు. అనంతరం రాముని ఒడిలోనే ప్రాణాలు విడిచాడు. కిష్కింద సమీపంలో హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి రామ, లక్ష్మణులను కలుసుకున్నాడు. వారిని సుగ్రీవుని వద్దకు తీసుకెళ్లాడు. సీతాన్వేషణకు వానరసేనను పంపించారు. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు వానరసేనతో కలిసి సముద్ర తీరానికి చేరి నిరాశ చెందారు. సముద్రాన్ని ఎవరు దాటగలరనే సందేహం ఏర్పడింది. అప్పుడు జాంబవంతుడు హనుమంతుని వద్దకు వెళ్ళి అతని బాల్య పరాక్రమాలను గుర్తు చేశాడు. సూర్యుడిని పండు అనుకుని ఎగిరిన శక్తి, దేవతల వరప్రసాదాలు, శాపం వల్ల తన శక్తిని మర్చిపోయాడని తెలిపాడు. జాంబవంతుడి మాటలతో హనుమంతుడు తన అసలైన బలం, సామర్థ్యం గుర్తించుకుని మహారూపం ధరించి సముద్ర లంఘనానికి సిద్ధమయ్యాడు.